తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దూషణలకు తన భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు చిట్టేల టీడీపీ గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు దూషణలు కారణంగానే తన భార్య ఆత్మహత్య యత్నం చేసుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కొలికపూడి తీవ్ర పదజాలంతో దూషించడమే కాక బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎమ్మెల్యే 20 మంది రౌడీలతో తమ గ్రామానికి వచ్చి మరలా తనని దూషించారన్నారు. తమది ఉన్నతమైన కుటుంబం, ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళమని ఎమ్మెల్యే భాషా పదజాలంను అందరూ వీక్షించారని పేర్కొన్నారు. అతను ఐఏఎస్, ఐపీఎస్లకు కోచింగ్ ఇస్తాడంటూ తాను పొలానికి వెళ్తుంటే ఊరి చివర అటాక్ చేసేందుకు ప్రయత్నించారని ఆయన తెలిపారు. ఇవన్నీ గమనించిన తన భార్య ఇంటి దగ్గర తాము ఉండగానే ఇంటి లోపల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారంటూ సర్పంచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజస్థాన్ సెంటర్ లో కాఫీ మినిస్టర్లు మీటింగ్ పెట్టి కాఫీ మినిస్టర్లు మీటింగ్ వేరు, పార్టీ మీటింగ్ వేరు. దానికి అక్కడ కాఫీ మినిస్టర్కి ఇష్ట మట్టి కావాలని అది చెప్పకుండా మా పైన బాగా సంబంధించి చిట్టాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు పేరు చెబుతూ నా కొడక గుడ్డలు కూడా తీసుకుని కొడతా అంటూ దానికి బాగా మనస్తాపం సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అలాగనే ఉదయం చిట్టాలు ఒక 20 మంది రౌడీలను తీసుకొని వచ్చి మళ్ళీ ఇదే పద్ధతిగా అక్కడ మాట్లాడి తెలిసి మాది ఒక ఉన్నతమైన కుటుంబం, ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు, అతను ఏం చదువుకున్నాడో ఏం తెలియదో కానీ అతని భాష నిన్న మీరు అందరూ చూశారు. మళ్ళీ ఇతను ఐఏఎస్లకి కోచింగ్ ఇస్తారంట. ఊరి చివరి మామిడికోటలోని పొలంలోకి వెళ్తుంటే ఒక 20 మందిని తీసుకొచ్చాడు కూర్చొని ఆ పైన అటెంప్ట్ చేయడానికి ఉదయం ప్రయత్నించాడు. ఇవన్నీ మా మిస్సెస్ తెలిసి ఉదయం మేమందరం ఇంట్లో బయట ఉన్నప్పుడు స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాము. హాస్పిటల్లోనే ఉన్నాం, సీరియస్ ఉంది. ఎమ్మెల్యే గారు ఉదయం